వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనం నాడి తెలిసిన నేత, జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత, అపర భగీరథునిగా, ఆపద్ బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి కాంగ్రెస్ పార్టీని ఎవరెస్ట్ శిఖరాల వైపు తీసుకెళ్లినటువంటి గొప్ప మహానాయకుడు. ఈరోజు వారి 75వ జయంతి సందర్భంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలపడం జరుగుతూ ఉంది. ఓకే, మార్నింగ్ న్యూస్కి వచ్చేసరికి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర డాక్టర్ వైఎస్ఆర్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ ఎజెండా ఎగిరే కాంగ్రెస్ మువ్వన్నెల జెండా. కొందరు కొన్నాళ్ళు ఉండిపోతారు, కొందరు శాశ్వతంగా ఉండిపోతారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు ఏదైతే ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు 1983లో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పిసిసి అధ్యక్షుడిగా ఉండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరకాల కోరికైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాయి. ఇకపోతే ఎల్లమ్మ తల్లికి తొలి బోనం, గోల్కొండ కోటలో ఘనంగా జాతర సురు, లంగర్ హౌస్ నుంచి కోట వరకు భారీగా తొట్టెల ఊరేగింపు, పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదే విధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. 6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్. మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పిప్రి, పాలెం వాగు, మత్తడి వాగు, సదర్మటు, నీల్వాయి పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశము. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నిలించే ప్రాజెక్టుల నిర్మాణము, ఆయువు లాంటి డిస్ట్రిబ్యూటర్లపై దృష్టి. ఆ 6ంటికి సూచనాప్రాయంగా 241 కోట్లు ఖర్చు అవుతాయని అధికారుల అంచనా. వాటిని అసంపూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్. ఏదైతే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండా, ఏదైతే తక్కువ ఖర్చు చేసినా కానీ ఎక్కువ మొత్తంలో ఆయకట్టుకు రైతాంగానికి నీళ్లు అందించే ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించకుండా, ఏదైతే కమిషన్ కరప్షన్ బేస్ల ప్రాజెక్టుల నిర్మాణం చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రజా ప్రభుత్వం ఈసారి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మంత్రివర్గం ఏదైతే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టుకు రైతాంగానికి మేలు చేయాలని, అందులో భాగంగానే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 2 పిప్రి, సదర్మట్, పాలెం వాగు ఇటువంటి నీళ్వాయి ప్రాజెక్టులు పూర్తి చేసి ఏదైతే 241 కోట్ల అంచనా వ్యయంతో ఈ 6 ప్రాజెక్టులు కనుక పూర్తి చేసినట్టయితే 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించే ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఇవాళ ప్రజా ప్రభుత్వం పూర్తిగా వాటిపై దృష్టి పెట్టింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ చూడొచ్చు. డిస్టరీలపై దృష్టి పెట్టండి, ఆయకట్టు నీళ్లను పారించే డిస్టరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజ్లు, పంప్ హౌస్లకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం తప్ప మెయిన్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాలువలను నిర్మించకుండానే వదిలేసింది. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో వీలైనంత తొందరగా పూర్తి చేసే ప్రాజెక్టును చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఏదైతే పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా వాటికి అనుసంధానంగా లెవెల్స్ కెనాల్స్ నిర్మించి లైనింగ్ కెనాల్ కనుక నిర్మించినట్టయితే వీలైనంత త్వరగా రైతాంగానికి కాలువ నీటి ద్వారా రైతాంగానికి నీటిని అందించే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల రైతుకు మేలు జరగడమే అంతిమ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం అడుగులేస్తుంది. దీంతో పాటు ప్రజాప్రభుత్వానికి మరొక సూచన చేయడం జరుగుతా ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి మంతిని నియోజకవర్గానికి సంబంధించి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వీటిలో చేర్చాలని, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా భూపాల్పల్లి, తాడిచెర్ల, మల్హార్, మాదేపూర్ మండలాలకు సంబంధించిన ఆయకట్టుకు కూడా డిస్ట్రిబ్యూటరీ ఆయకట్టుకు సంబంధించి దృష్టి పెట్టాల్సింది. గ్రూప్ 1 మెయిన్స్ కు 31,382 మంది ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ 1:50 రేషియోలో అభ్యర్థుల ఎంపిక. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్. ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం నాడు విడుదలయ్యాయి. ఎగ్జామ్ కు
31,382 మంది ఎంపికైనట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఫలితాలను www.tspsc.gov వెబ్సైట్ లో చూసుకోవాలని తెలిపింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో రిలీజ్ చేశారు. 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న జరిగిన ప్రిలిమ్స్ కు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.2 లక్షల మంది రాత పరీక్షకు అటెండ్ అయ్యారు. అదే నెల 24న ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల స్కాన్డ్ ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్ లో ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఆబ్జెక్షన్లు పరిశీలించిన తర్వాత ఆదివారం ఉదయం ఫైనల్ కీని రిలీజ్ చేసింది. ఇకపోతే ప్రజా ప్రభుత్వం ఏదైతే గ్రూప్ 1 లో ఉన్నటువంటి దాదాపుగా 570 పోస్టులకు సంబంధించి ఆ గ్రూప్ 1 570 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 4 లక్షల మంది ఎగ్జామ్ కు ఏదైతే హాల్ టికెట్లు పొందిర్రు 3,02,000 మంది ఎగ్జామ్ లో అటెంప్ట్ చేసిర్రు. దాంట్లోకి వెళ్ళి 31,382 మందిని ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు అర్హులుగా ప్రకటించింది. నాకు తెలిసి ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ గ్రూప్ 1 లో ఎటువంటి అవకతవకలు లేకుండా ఎటువంటి పేపర్ లీకేజ్ లేకుండా ఎగ్జామ్ జరుగుతా ఉన్నది. అదే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ఎన్నో తప్పులు, ఎన్నో అవకతవకలు, ఎన్నో పేపర్ లీకేజ్లతోటి ఎగ్జామే నీరు గారే పరిస్థితి ఉండేది. ప్రజా ప్రభుత్వం ఒక మంచి ముందడుగు వేస్తుందని చెప్పవచ్చును. కేవ్ పబ్ లో డ్రగ్ పార్టీ. హైదరాబాద్ ఖజాగూడలోని పబ్ పై టీజీ న్యాయాధికారులు దాడి. 55 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా 25 మందికి పాజిటివ్. వాళ్ళందరూ అరెస్ట్. పరారీలో పబ్ ఓనర్లు. నిందితుల్లో ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్ గంజాయి, కొకైన్, ఎండిఎం డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తింపు. హైదరాబాద్ లోని కాజాగూడ పబ్ అనేది ఓ రేవ్ పార్టీ లాగా దాన్ని పబ్ లో డ్రగ్ పార్టీ జరిగింది. దానిపై పూర్తి సమాచారం అందుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, డ్రగ్ కంట్రోలింగ్ ఆడిట్ వ్యవస్థ రైడ్ చేయగా 55 మంది అందులో కనుక ఉంటే 25 మందికి 50% మందికి అందులో డ్రగ్స్ వాడినట్టు వారి నమూనాల్లో తేలింది. మొన్న మధ్యలోనే డ్రగ్ పై 2 రాష్ట్రాలు కలిసి ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకుంది. డ్రగ్ లేకుండా డ్రగ్ నిషేధిత రాష్ట్రంగా తీయాలని ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఇలా కేవ్ పబ్ లో జరిగిన డ్రగ్ పార్టీని పోలీసులు ఛేదించడం జరిగింది. యువత డ్రగ్ తీసుకోవడం బంద్ చేసి ఆ డ్రగ్ తీసుకునే వ్యవస్థల్లో ఐటీ ఎంప్లాయీస్, అమెజాన్ కు సంబంధించిన సంస్థ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, మంచి మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారని తెలుస్తా ఉన్నది. దీనిపై ప్రభుత్వం ఉక్కుపాతంతో అణిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తుంది. అన్యాయం జరగనీయం, రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. డిప్యూటీ సీఎం బట్టి. ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆయనకు ఆత్మహత్యకు పురుగొల్పిన వాళ్ళను వదిలిపెట్ట నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబానికి పరామర్శ. ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదైతే రైతు ప్రభాకర్ చనిపోయే ముందు వీడియో తీసి చనిపోవడం జరిగిందో అట్టి ఆయన ఆత్మహత్యకు ఎవరైతే ప్రేరేపించిర్రో, ఎవరైతే ఆ రైతు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిర్రో, ఆ రైతు ఏదైతే పొలంలో పోసుకున్న మెరక ఏదైతే ఉందో దాన్ని తొలగించినందుకు గాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి ఇటు సహకార చేపల సహకార సంఘానికి సంబంధించి వారితో కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది. ఎవరు ఉన్నా దాని వెనుక ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఎవరు ఉన్నా రైతును ఆత్మహత్యకు పురిగొల్పునే విధంగా ఎవరైతే చేసిరో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారి భూమికి సంబంధించిన భరోసాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కల్పిస్తూ వారి పిల్లల చదువుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని బట్టి విక్రమార్క గారు నిన్న ఏదైతే ప్రభాకర్ గారి తండ్రి ఉన్నారో వారితోటి మాట్లాడడం జరిగింది. పాంగాంగ్ సరస్సు వద్ద చైనా తవ్వకాలు, భారీగా బంకర్ల నిర్మాణం, వాటిలో ఆయుధాలు, ఇంధనం నిల్వ, సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్లు, ఊహాగ్రహ చిత్రాలతోటి వెలుగులోకి. ఏదైతే ఈ దేశ ప్రధాని మోడీ అంటే మేము చైనా తోటి, అంటే పాకిస్తాన్ తోటి మేము వాళ్ళని ఏడికంటే ఆడికి రానివ్వట్లేదు, భూభాగాన్ని కాపాడుతున్నామంటారు. మొన్నటికి మొన్న ఈ పాంగాంగ్ సరస్సు వద్ద గత 2 సంవత్సరాల క్రితం చైనా తోటి జరిగిన గొడవల వల్ల 20 మంది భారత జవాన్లు చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా చైనా దురాక్రమణ చేస్తుంది. చైనా దురాక్రమణ చేయడానికి శాటిలైట్ విభాగము దానికి సంబంధించిన పూర్తి స్థాయి విజువల్స్ ఇస్తుంది. కానీ ఏదైతే దేవుడి పేరు చెప్పి, యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మతోన్మాద శక్తులుగా మార్చడం కాకుండా వాస్తవంగా చైనా ప్రాంతానికి సంబంధించి ఏదైతే చైనా మన భూభాగానికి సంబంధించి తవ్వకాలు చేసి సొరంగాలు పెట్టుకొని బంకర్లను నిర్మించి మన దేశంపై
దాడి చేసే కుట్ర చేస్తుందని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారు చెప్పడం జరుగుతా ఉంది. దయచేసి దానిపై దృష్టి పెట్టాలని ప్రధాన ప్రతిపక్షమైన మల్లికార్జున ఖర్గే గారు చెప్పడం జరుగుతా ఉంది. ఇందిరమ్మ ఇంటికి భరోసా, PMAY పథకానికి అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం, పేదల ఇంటికి సాయం పెంచే యోచనలో కేంద్ర సర్కార్, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1,30,000. ఓకే, దీనిపై పూర్తి విశ్లేషణ చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకుంటా అంటే ఆ పేదవాడికి 5 లక్షల రూపాయల రుణ సాయాన్ని అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేకపోయినప్పటికీ ఎటువంటి భేషజాలకు పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్న మధ్యలో ఈ వరకు 2 సార్లు ప్రధాన మంత్రిని కలవడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించదలుచుకుందో ఆ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి భరోసాను అందించే కార్యక్రమానికి సంబంధించి పట్టణ ప్రాంతంలో ఏదైతే ఇల్లు నిర్మించుకుంటారో వాటికి 2 లక్షల రూపాయలు, గ్రామాల్లో 1,30,000 రూపాయలు కేంద్రంకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ఖజానాకు అనుసంధానం చేసుకుంటూ రాష్ట్రంలో ఏదైతే 4 లక్షల ఇండ్లు కట్టయ్యాలి అని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందో దానికి అనుసంధానం చేసి అతి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం పేదలకు నిర్మించే యోచనలో ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే కళ సాకారం అవుతుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవాటి లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి పెద్దపల్లి మంతని రహదారికి సంబంధించిన పెద్దపల్లి ఫ్లైఓవర్ వద్ద యాక్సిడెంట్ లో పరంపర కొనసాగుతా ఉన్నది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారికి విన్నపం, ఏదైతే R&B అధికారులు పెద్దపల్లి మంతనికి సంబంధించిన ఫ్లైఓవర్ కాడ సిగ్నల్ పాయింట్ ను ఏర్పాటు చేయాలని, తద్వారా వారానికి ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాన్ని మనం నివారించడానికి ఈ సిగ్నల్ పాయింట్ ఉపయోగపడుతుందని మీరు తప్పకుండా దీనిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరొక విన్నపం, ఏదైతే సదరన్ సర్టిఫికెట్లకు సంబంధించి అప్పుడున్న గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో సదరన్ సర్టిఫికెట్లకు నిజంగా ఎవరైతే పెరాలసిస్ వచ్చినా, ఎవరైతే పూర్తి స్థాయిలో జబ్బు పడి మంచం మీద ఉండి లేవలేకపోయినా కానీ వారికి సదరన్ సర్టిఫికెట్ కు సంబంధించి తక్కువ పర్సెంట్ వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వారు దివ్యాంగుల పెన్షన్ కు అర్హులుగా లేకపోయినారు. అయితే దాన్ని పరిశీలించాలని వారు సర్టిఫికెట్ అప్లై చేసినప్పటికీ వారు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ డాక్టర్లతోటి సర్టిఫై చేయించుకొని ఆ సర్టిఫికెట్ ను మళ్ళీ కొత్తగా రెన్యువల్ చేయించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. తద్వారా ఇక్కడ పెరాలసిస్ వచ్చినటువంటి వ్యక్తి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ నడవలేని వ్యక్తిని హైదరాబాద్ దాకా తీసుకెళ్లి అక్కడ చేయించుకొని అక్కడ చూయించుకొని అక్కడ సర్టిఫికెట్ ఇష్యూ చేసేసరికి 2-3 రోజుల ఇబ్బంది జరుగుతూ ఉంది. కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించి నక్కా శంకర్ వాళ్ళ భార్య అయినా, ఆటో డ్రైవర్ కి సంబంధించిన ఒక ఆటో డ్రైవర్ పరిస్థితి అయినా, ఇట్లా ప్రతి విలేజ్ లో ఈ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సార్, మీరు నెలకు 1 రోజైనా ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించి, ఏదైతే పాత సర్టిఫికెట్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వాటిని న్యూ జనరేషన్ కొత్త సర్టిఫికెట్ జారీకి సంబంధించి నెలలో 1 రోజు ఏదో ఒక రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ డాక్టర్ల చోటి చూసి ఆ సదరన్ సర్టిఫికెట్ ను రీవాల్యుయేషన్ చేసే విధంగా, రీజనరేట్ చేసే విధంగా చర్య తీసుకోవాలని కమాన్పూర్ పక్షాన కోరుతా ఉన్నాం సార్. అదే విధంగా ఇకపోతే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గానికి సంబంధించి ఎనలేని నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల కాలం నుంచి గడిచిన ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి, మంతని పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులను నియమించలేదు సార్. ఇక్కడ ఒకే వ్యవస్థ నడుస్తా ఉన్నది. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది, పెద్ద పీట మంత్రి నియోజకవర్గానికి జరుగుతూ ఉన్నది. కాబట్టి పంచాయత్ రాజ్ వ్యవస్థకు సంబంధించి మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ఖాళీలు ఉన్నాయో చిన్న చిన్న ఖాళీలు వాటిని పూర్తి చేయాల్సిందిగా మీకు
విన్నపించుకుంటున్నాం సార్. అదే విధంగా 2-3 రోజుల నుంచి ఏదైతే వాట్సాప్లలో చక్కర్లు కొడతా ఉన్నది, రేషన్ కార్డ్ అప్లికేషన్స్ సురువు అయినాయని, పేరు నమోదుకు కానీ కొత్త వాటికి కానీ ఏదో ఫేక్ ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై ఇది ఫేక్ ప్రచారంగా అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఒకవేళ నిజంగానే అది ఉండేది ఉంటే సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా వారు కానీ వారికి సంబంధించిన అధికారికంగా చెప్తారు. ఆల్రెడీ సివిల్ సప్లై అధికారులు ఇది ఫేక్ అని తేల్చి చెప్పిర్రు. రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంది, కాకపోతే ఇంకా కొంత సమయం పడుతుంది. ఎవరు కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని లోకల్ న్యూస్ తర్వాత వైనాల రూల్స్ న్యాయస్థానాల నుంచి చెప్పడం జరుగుతా ఉంది. కోరుచున్నాం.